జిల్లా గండి క్షేత్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో నూతన పాలక మండలి చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ పట్టెం గురుప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, బీటెక్ రవి, వేంపల్లి మండల పరిశీలకులు రఘునాథ్ రెడ్డి, మండల కన్వీనర్ సింగారెడ్డి మునిరెడ్డి హాజరయ్యారు. నూతన పాలక మండలి చైర్మన్ గా వేంపల్లి మండలం ఇడుపులపాయకు చెందిన కల్లూరి వెంకటస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే పాలక మండలి సభ్యులుగా శ్రీనివాసులు, రామచంద్రారెడ్డి, జయలక్ష్మీదేవి, గణపతి రెడ్డి, రామతులసి, లావణ్య, సునీత, పార్వతమ్మ, జయశ్రీ, సరస్వతిలు ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఆలయ ప్రధాన అర్చకులు వర్తి కేసరి స్వాములు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన పాలక మండలి సభ్యులు తెలిపారు. ఈ సమయంలో ఏదైనా కూడా ఇవన్నీ కూడా పొలిటికల్గా గవర్నమెంట్ ఉన్నప్పుడు వాటికి అనుగుణంగా వాటికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ పరిధిలో ఎవరు మంచి వ్యక్తిగా ఉండేవాళ్ళు వాళ్ళను ఇలాంటి వాటికి ఎన్నుకుంటుంటారు. అలాగే అంతకుముందు గతంలో ఏదైతే అప్పుడు చైర్మన్గా ఉండి ఎన్ని రోజులు అప్పుడు ఒక 4-5 నెలలు ఉండి అప్పట్లో ప్రభుత్వం తర్వాత ఓడిపోతానే దానికి నైతిక బాధ్యత వహించి మా ప్రభుత్వం ఓడిపోయింది కాబట్టి మేము ఇక్కడ చైర్మన్గా ఉండడానికి మా మనసు అంగీకరించలేదని స్వచ్ఛందంగా రాజీనామా చేసిన ఆ రోజు వ్యక్తి మన వెంకటస్వామి గారు. ఇప్పుడు మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు, కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినా కూడా ఈయన మాదిరి అప్పుడు చేయకుండా ఇంతవరకు కూడా వాళ్ళే కంటిన్యూ కావడం కూడా మీరందరూ చూశారు. అంటే ఇక్కడ ఆయన నైతికతతో ఏదైతే మనకు ఇది కరెక్ట్ కాదు, మనం ఉండడం పద్ధతి కాదని ఆ రోజు ప్రభుత్వం మారుతానే రాజీనామా చేశాడు. కాబట్టి అలాంటి వ్యక్తికి మనం తప్పకుండా గౌరవించాల్సిన బాధ్యత ఉందని అదే గ్రామం నుంచి మా తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి బాగా దగ్గరగా ఉండే పీపీ అంటే పెద్ద చంద్రాయుడు అన్న గారు కూడా దీన్ని ఆశించడం జరిగింది. అందులో ఆయనను పిలిచి తర్వాత ఈయనను పిలిచి మాట్లాడితే ఆయన మంచి హృదయంతో సరేలే తర్వాత ఆపర్చునిటీ కావాలంటే మనం చూద్దాము, ముందు మీరు అనుకునేట్టు చేసి ఆయన గొప్ప మనసుతో సహకరించడం కూడా ఈరోజు మనం ఇంత మంచి వాతావరణంలో తర్వాత వెంకటస్వామి గారిని ఎన్నుకోవడం ఇదంతా ఆయన సహకారం కూడా ఉందని ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ, ఇప్పుడు చాలా పెద్ద ఉత్సవం తర్వాత భవిష్యత్తులో రాబోతుంది. తర్వాత మే 8 అంటే నన్ను పట్టుడు రమ్మన్నారు. 8 నుంచి 12వ తేదీ వరకు మంచి చాలా పెద్ద ఉత్సవం ఇక్కడికి రాబోతుంది. దీనికి ఈరోజు ఎవరైతే ఎన్నికైనారో ధర్మకండలి సభ్యులు వాళ్ళు, తర్వాత చైర్మన్, తర్వాత ఈవో గారి సహకారంతో అంటే వచ్చే భక్తులందరినీ కూడా ఆదరంగా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా దీన్ని జయప్రదం చేయవలసిందిగా కూడా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ వచ్చిన భక్తులకు ఏమేమి ఇబ్బందులు లేకుండా చాలా ఇదిగా ఆలయ కమిటీ చైర్మన్ కానీ, ధర్మ సంస్థ వాళ్ళు కానీ, మండలి సభ్యులు కానీ భక్తుల పట్ల చాలా గౌరవంగా అన్ని సౌకర్యాలు కల్పించి మంచి దర్శనం ఇప్పించాలనే ఒక మంచి వాతావరణం ఇక్కడ ఉండాలని కూడా కోరుకుంటూ, అలాగే ఈ ఉత్సవానికి దానికి కూడా సంబంధించి పార్టీలకు అతీతంగా ఎలాంటి ఫ్లెక్సీలు కానీ అంటే ఇక్కడ ఏదైతే గుడి చుట్టూ కూడా తెలుగుదేశం పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ ఎక్కడ ఫ్లెక్సీలు కూడా పెట్టకుండా